మెరుపు కలలు మెరుపు కలలు అదిగో నేను మాట్లాడిన లాయర్ వచ్చారు. సత్య, సంయుక్త, సత్య, సంయు, హేయ్. Why? వావ్ సంయు. అబ్బా ఏంటి సార్, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు సంయు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. ఇదిగో ఇలా లాయర్లా ఉన్నాను. నేను పిలిచిన లాయర్ ఈవిడికెలా తెలుసు? అది కూడా హక్ చేసుకుని పలకరించుకునేంతగా. ఎందుకత్తయ్యా మీరిలా చేస్తున్నారు? అన్నీ తెలిసిన మీరే ఇలాంటి పరిస్థితుల్లో నా పక్కన ఉండుంటే ఎంత ధైర్యంగా ఉండేది. కానీ మీరొక్కరే ఏదైనా చెయ్యాలని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. రేపు మీకేదైనా జరగరాంది జరిగితే నన్ను నేను క్షమించుకోగలనా అత్తయ్యా? పోయిన సంవత్సరం కూడా మీరు లేరు. వచ్చిన సమస్యల్ని ఎదుర్కోవడానికి నేను ఎంత ఇబ్బందులు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు. మీరు ఎక్కడున్నా రండత్తయ్యా. ప్రమాదం ఎలా వచ్చినా సరే అందరం కలిసి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం.
హలో 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 లాయర్ గారు, మిమ్మల్ని కలవడానికి పిలిచింది నేనే. నా పేరు వసంత్, అందరూ నన్ను వాసు అంటారు. వాసు గారు ఎలా ఉన్నారు? అనుకోకుండా నా క్లోజ్ ఫ్రెండ్ సమయు కనిపించేసరికి వచ్చిన విషయమే మర్చిపోయాను. సారీ. మీరిద్దరు ఫ్రెండ్సా? అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం ఉందని అలా అడుగుతావేంటి బాస్? మేము మా ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. మేము చాలా క్లోజ్ అప్పట్లో. సమయు నా క్రష్. తనతో మాట్లాడాలని, తనతో ఫ్రెండ్షిప్ చేసి పరిచయం పెంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసేవాడిని. కానీ ఎదురుపడి మాట్లాడే ధైర్యం అప్పుడు లేదు బాస్. మీకు విషయం తెలుసా? మేమిద్దరం ఒకసారి రోమియో జూలియట్ డ్రామా వేయాల్సి వచ్చింది. సమయు చాలా క్యాజువల్గా ఉండింది, కానీ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నా డ్రీమ్ గర్ల్ పక్కన అది కూడా రోమియో క్యారెక్టర్ అంటే వావ్, వాట్ ఎ ఫీలింగ్, యు నో. సో క్రేజీ. దాంతో ఆ డ్రామాలో నిజమైన రోమియోలా రెచ్చిపోయాను. ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది. అప్పటి నుంచి మమ్మల్ని అందరూ రోమియో జూలియట్, రోమియో జూలియట్ అని పిలిచేవాళ్ళు. ఏమంటావు సమయు? ఎస్. ఆ మాటలకు తనకి ఎలా ఉండేదో తెలియదు, కానీ నేను మాత్రం ఎంజాయ్ చేసేవాడిని. అలా నా డ్రీమ్ గర్ల్ సమయుతో మాట్లాడకుండా చూస్తూనే 2 years గడిచిపోయాయనుకో. తర్వాత తను వేరే కాలేజ్కి, నేను వేరే కాలేజ్కి షిఫ్ట్ అయిపోయాం. తను మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. చాలే ఊరుకో. ఏయ్ ఆ రోజుల్లో ఏమీ తెలియని అమాయకుల్లా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవాడివి. ఇప్పుడేంటి గలగల మాట్లాడుతూనే ఉన్నావు? మరేం చేయమంటావు? నా జాబ్ అలాంటిది. నేను మాట్లాడితేనే డబ్బులు వస్తాయి. ఓహో, నువ్వేంటి ఇంతలా మారిపోయావు? ఏమైంది? కాలేజ్ డ్రెస్ లో మోడర్న్ డ్రెస్సులతో చాలా స్టైలిష్ గా ఉండేదానివి. ఇప్పుడేంటి ఇలా శారీస్ కి చేంజ్ అయ్యావు? అంటే సార్, మన దగ్గర పెళ్ళైన ఆడవాళ్ళు చీరే కదా కట్టుకుంటారు. అదే కదా మన సాంప్రదాయం. వాట్? నీకు పెళ్ళైపోయిందా? ఎవరా లక్కీ హస్బెండ్? సార్ అది ఎవరంటే, ఏ శ్రీను, నువ్వు ఆపు. మనం ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు నిన్ను పిలిపించిన విషయం మాట్లాడదాం. ఏంటి కేసు? మీ ఆయనతో నీకు డైవర్స్ కావాలా? చెప్పు. ఫీజు తీసుకోకుండా లాయర్గా వర్క్ చేస్తాను. చెప్పు. డ్రైవర్స్ ఏంట్రా డ్రైవర్స్, విషయం అర్థం చేసుకోకుండా. హలో లాయర్ గారు, మీరు కాస్త ఆవిడ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మన కేసు ఏంటో చూడండి. ఓ సారీ, సమయాన్ని చూడగానే వచ్చిన పనే మర్చిపోయాను. చెప్పండి, విషయం ఏంటి? అది విషయం ఏంటంటే, అనుకోకుండా మా అక్క ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంది. నువ్వే ఎలాగైనా కాపాడాలి. ఓకే, ఇది నీకు సంబంధించిన కేస్. మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఇంతకీ మీ అక్క నిజంగానే మర్డర్ చేసిందా? అయ్యో నోను, లేదు. అక్క ఎలాంటి తప్పు చేయలేదు. అసలేం జరిగిందంటే, సమయు ప్లీజ్ ప్లీజ్, ఇది నీ పర్సనల్ కేస్. దీన్నిలా ఇక్కడెందుకు డిస్కస్ చేయడం? ఇక్కడికి దగ్గరలోనే నా ఆఫీస్. అక్కడికి వెళ్ళి మంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే. ఈ లాయర్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ కంటే చాలా ఓవర్ చేస్తాడు. వద్దని చెప్పాలి. లాయర్ సత్యం గారు. సత్యం గారు కాదు, సత్య.
ఓకే ఓకే సంగీత సత్య గారు. నువ్వు శ్రీనుతో ఇంటికి వెళ్ళు, నేను సత్యతో తన ఆఫీస్కి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. హ్మ్? శ్రీను నువ్వు అలాగే మేడం, తీసుకెళ్ళు. రాండి మేడం. వెళ్దామా? పద. మ్. హలో వాసు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ మీరు వెనక్కి కూర్చుంటారా? అంటే ఫ్రెండ్స్ మీ చాలా రోజుల తర్వాత కలిసాము, పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. ప్లీజ్. కూర్చో సమ్యు. మ్. వాసు గారు, మీరు రావడం లేదా? ఆ, వస్తున్నాను. సార్, డోర్స్ విరిగిపోతాయి. ఆ? ఆ, ఓహో చూసుకోలేదు. వెళ్దామా సమ్యు? ఓకే. సార్ సార్ ఏంటిది? సార్ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని ఆ సౌందర్య దోచుకున్న అమౌంట్ డీటెయిల్స్ సార్. మనిషి అయిపోయాక ఇంకా డబ్బు గురించి ఏం ఆలోచిస్తాం శేఖర్, వదిలే. అలా అనకండి సార్. ఏ డబ్బు కోసమైతే సార్ ప్రాణాలు తీసిందో ఆ డబ్బు మనం తనకి దక్కకుండా చేయాలి సార్. అప్పుడే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. లేదంటే సార్ లాంటి వాళ్ళకి వల వేసి ఇలాగే చంపేసి 4 రోజులు జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సార్. చూడండి, నెలకి 2 లక్షల రూపాయలు శాలరీ తీసుకుంది సార్. అసలు ఏం పని చేసిందన్నో సార్ ఎంత తీసుకుంది నాకు అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, నాకే 40,000 శాలరీ సార్. ఇది చూసారా, ఇది మరీ అన్యాయం సార్. మేకప్ ఖర్చులకి 20 లక్షలు, అది కూడా ప్యారిస్ నుంచి తెప్పించుకుంది. జిమ్కి నెలకి 1,00,000, ట్రైనర్ ప్యాకేజీ 60 లక్షలు. ఇది మరీ దారుణం సార్. ఫుడ్ ఖర్చు నెలకి 4 లక్షలు సార్. పాపం మీ నాన్నగారు తిని తినక సంపాదించిన ఆస్తిని హారతి కర్పూరంలా కరగతీసింది సార్. వదిలిపెట్టకూడదు సార్. వడ్డీతో సహా వసూలు చేసి జైల్లో చిప్పకూడు తినేలా చెయ్యాలి. శేఖర్, ఇంకా చాలా పో, వెళ్ళు. డబ్బు కోసం ఇంతలా దిగజారే ఆడదాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నానా? ఛీ! ఎన్ని డబ్బులు తీసుకున్నా చివరికి మనిషి ప్రాణం తీసింది. ఆడజాతిలో పుట్టిన రాక్షసితనం అస్సలు వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టను.
అమ్మా. సార్ 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 ఏంటి సార్ ఇది? నిన్ను తీసుకెళ్దామని మీ ఇంటికి వస్తే నన్ను కొట్టి పంపిస్తావా? హ్మ్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నాతో ఉండడానికా లేక మీ అమ్మ వాళ్ళతో ఉండడానికా? సార్ సార్ పదవే. సార్ పదవే మన వదిలేయండి ఇంటికి. సార్ ఏ, సార్ పోరా. సార్ అయ్యో సార్ రోడ్డు మీద ఏంటి సార్ ఇది? వదిలేయండి సార్. నా పెళ్ళని నేను తీసుకెళ్తుంటే నువ్వు వెంటరా. ఆ! అమ్మా ఆ! హే, కూర్చో కూర్చోవే కూర్చో అమ్మా కూర్చో. హ్మ్. ఎక్కడికే పోతున్నావు? హ్మ్? మొగుడంటే నీకు భయమే లేదు అసలు. కూర్చోవే కూర్చో. ఓ ఓ ఓ. ఏయ్, నువ్వు నా చేతికి దొరుకు. చెప్పు సౌమ్యు, ఏం జరిగింది? నేను మా అక్కని పోలీస్ స్టేషన్లో కలిశాను. తను చెప్పిన ప్రకారం ఆ ధర్మతేజ మా అక్కతో మిస్బిహేవ్ చేయబోతే తను అతన్ని గట్టిగా తోసేసి బయటకు వచ్చేసింది. తర్వాత తను ఇంకొక రూమ్లో ఉంది. కానీ మార్నింగ్ పోలీసులు వచ్చి ధర్మతేజని చంపిన కేసులో అక్కను అరెస్ట్ చేశారు. దానికి శేఖర్ సాక్ష్యంగా అక్క ఆవేశంలో అన్న మాటల్ని రికార్డ్ చేసి చూపించాడు. ఈ శేఖర్ ఎవరు? ధర్మతేజ దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్న మేనేజర్. మీ అక్క అక్కడెందుకుంటుంది? ఓ, చెప్పడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే వదిలే. లేదు సత్య, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మా అక్క ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు. తను మిస్ ఇండియా కాంపిటీషన్ నుండి డిస్క్వాలిఫై అయిన తర్వాత వచ్చి అది జరిగింది. మేం పోలీస్ స్టేషన్లో అక్కని కలిసిన తర్వాత ఈ కేసు విషయం చాలా మంది లాయర్లని అప్రోచ్ అయ్యాము. కానీ ఎవ్వరూ అక్క తరపున వాదించడానికి ముందుకు రాలేదు. అప్పుడే నువ్వు గుర్తొచ్చి నిన్ను కాంటాక్ట్ చేయాలని చాలా ట్రై చేశాను. కానీ నేను రీచ్ అవ్వలేకపోయాను. కానీ అనుకోకుండా నువ్వే నా దగ్గరకొచ్చావు. ఓ అవునా?
నా ఫోన్ నెంబరు కొన్ని రోజుల ముందు మార్చాను. దానివల్ల నీకు దొరకలేదనుకుంటా. కానీ వాసు గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఎవరిదో కేసు అనుకున్నాను. కానీ నిన్ను చూశాక అర్థమైంది నేనొచ్చింది నీకోసమని. మనం కలవాలని రాసిపెట్టుంటే ఎలాగైనా కలుస్తాము. సార్ మీరు కేసు గురించి మాట్లాడుతూ పర్సనల్ టాపిక్ మాట్లాడుతున్నారు. ఇది పర్సనల్ టాపిక్ కాదు. సంయుక్త, మ్, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, సేవ్ చేసుకో. ఇంకోసారి ఈ నెంబర్ అస్సలు మార్చను, నీకోసం. సరే. ఇక కేసు విషయానికి వస్తే అవకాశం కోసం వచ్చిన అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయబోయాడన్నమాట. ఇట్స్ ఓకే. కానీ సిటీలో జరిగిన ఒక బిజినెస్ మ్యాన్ మర్డర్ కేసు మీ తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా ఎందుకు ముందుకు రావడం లేదు? వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా? ఎవరైనా బెదిరిస్తున్నారా? నేను సౌందర్య సిస్టర్ నండి. మీతో మాట్లాడాలని వచ్చాను. ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి, మీతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాల్సిందేం లేదు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. ఇక వెళ్ళండి. దయచేసి అలా మాట్లాడకండి. మా అక్క అలాంటిది కాదు. మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాను, వెళ్ళండి.